హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేవలం కొన్ని వారాల ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జియోఫ్ అల్లార్డీస్ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్లో టోర్నమెంట్ ఏర్పాట్లలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అతని రాజీనామా క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. ఐసీసీ అధికారికంగా రాజీనామాకు ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించకపోయినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహణ లోపాలు, టోర్నమెంటుకు సంబంధించిన స్పష్టత లేకపోవడం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లోని వేడుకలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ముఖ్యంగా కరాచీ, రావల్పిండిలోని మైదానాలు ఇప్పటికీ నిర్మాణంలోనే ఉండటం, అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా లేవన్న విమర్శలు వచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్లో ఆడాలని నిర్ణయించుకోవడం పాక్ క్రికెట్ నిర్వహణపై మరింత ఒత్తిడి తెచ్చింది. అల్లార్డీస్ రాజీనామా వెనుక మరొక ముఖ్యమైన కారణం 2024లో యుఎస్లో జరిగిన T20 ప్రపంచ కప్ నిర్వహణలో వచ్చిన అవకతవకలు. ఈ టోర్నమెంట్కు సంబంధించి ఖర్చులు భారీగా పెరగడం, పలు సంస్థలు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడం అతని విధానంపై అనేక ప్రశ్నలను రేకెత్తించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కూడా అదే విధమైన సమస్యలు తలెత్తుతాయని భావిస్తూ అల్లార్డీస్ ముందస్తుగా వైదొలుగుతున్నట్లుగా సమాచారం. అల్లార్డీస్ రాజీనామాతో ఐసీసీలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా మను సాహ్ని CEO పదవి నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే. అతని రాజీనామా తర్వాత అల్లార్డీస్ తాత్కాలిక CEOగా బాధ్యతలు చేపట్టి 2021లో పూర్తి స్థాయి CEOగా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు అతని రాజీనామాతో ఐసీసీ కొత్త CEO కోసం అన్వేషణ ప్రారంభించింది. ఐసీసీ చైర్మన్ జేషా మాట్లాడుతూ అల్లార్డీస్ క్రికెట్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు. అతని సేవలకు మనమంతా కృతజ్ఞులం. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. 2017 తర్వాత మొదటిసారి నిర్వహించబడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు అనేక అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. పాకిస్తాన్ సమయానికి సిద్ధమవుతుందా, భద్రతా ఏర్పాట్లు పూర్తి అవుతాయా అన్న ప్రశ్నలకు సమాధానాలే లేవు. ఈ పరిస్థితుల్లో ఐసీసీ కొత్త CEO పరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూద్దాం.